దేవుని నామంలో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ యెజబెలు అనేటువంటి స్త్రీ మనకి కనిపెడుతుంది, ఆహాబు యొక్క భార్య. ఆమె ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్ కంట్రీలో ఆ యొక్క ఉన్నటువంటి అనేక మంది సేవకులను, ప్రవక్తలను ఆమె చంపించడం మొదలుపెట్టింది. దేవుని యొక్క ఉన్నత స్థలాలను పడగొట్టడం మొదలుపెట్టింది. ఆమె తనతో తీసుకొచ్చినటువంటి అషేరాదేవి ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తల్ని ఎంటర్టైన్ చేస్తూ, వాళ్ళకి గుడులు గోపురాలు కట్టించి, వాళ్ళ పండగలు సెలబ్రేట్ చేస్తూ, ప్రజలందరినీ కూడా డీవియేట్ అంటే వాళ్ళ వైపు త్రిప్పేసుకుంటున్నటువంటి ఆ సమయంలో దేవుని యొక్క ఉగ్రత అక్కడ రేగి ఏలియా ద్వారా అహాబుకు ఒక వార్నింగ్ ఇస్తారు దేవుడు. ఏమనంటే, ఇక్కడ 3.5 సంవత్సరాలు ఆ యొక్క కంట్రీలో వర్షము రాకుండానట్లు, మంచు కూడా కురవకుండానట్లు, ఆకాశాన్ని మూసివేసినటువంటి ఒక గొప్ప సంఘటన అక్కడ జరుగుతుంది. కాబట్టి ఏలియా వచ్చి ఆ మాట అహాబుకి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నిజంగానే వర్షం రావడం ఆగిపోతుంది, మంచు కురవడం ఆగిపోతుంది. ఆ దేశంలో గొప్ప కరువు సంభవిస్తుంది. ప్రజలు చాలా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో పశువులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. చాలా భయంకరమైన కరువు వచ్చిన ఆ సందర్భంలో ఇక 3.5 సంవత్సరాలు అయిపోయినాయి. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా దేవుడు ఏలియాను దర్శిస్తారు. దర్శించి ఏలియాతో ఏమని చెప్తారంటే, నీవు పోయి ఆహాబును ఒకసారి దర్శించి నేను వర్షము భూమి మీద కురిపిస్తున్నాను అనేటువంటి మాట చెప్పిరా అని ఏలియాతో మాట్లాడతారు దేవుడు. అది వన్ సైడ్. ఇంకొక సైడ్ ఏమవుతుందంటే, ఈ ఆహాబు ఆయనకు తెలియదు కదా వర్షం దేవుడు ఇస్తానన్న సంగతి తెలియదు. ఏలియా ఇలాంటి ప్రాఫెసీ చెప్పేసి శపించి వెళ్ళిపోయాడు. ఈ ఏలియా దొరికితే చంపేద్దాం అన్నంత భయంకరమైన కోపంతో ఉన్నాడు ఆయన. ఇలాంటి సందర్భంలో అహాబు అతని యొక్క పర్సనల్ మేనేజర్ని పిలుస్తాడు అక్కడికి. ఆయన పేరు ఓబద్యా. పిలిచినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడంటే, మనము ఈ యొక్క పశువులను కాపాడుకోవాలి కాబట్టి ఇంకా దేశంలో ఏదైనా మూలల్లో ఉన్నటువంటి ఉదక దారాలు కానీ, నదులు కానీ, ఇంకా ఎక్కడెక్కడ ఏమైనా సరే ప్రవహించే ప్లేసెస్ ఏమైనా ఇంకా యాక్టివేషన్లో ఉన్నాయేమో, అంటే అవి ప్రవహిస్తూ ఇంకా ఏదైనా ఒక మూల నుంచి చిన్న ధారలు ప్రవహిస్తూ ఉన్నాయేమో ఒక్కసారి చూసి రమ్మని, గ్రాసం ఏదైనా దొరుకుతుందేమో మన పశువులకి, ఒక్కసారి వెళ్ళి అదంతా కూడా విజిట్ చేసి రా అని చెప్పి ఓబద్యాన్ని పంపించడం మనం చూస్తాం. ఒకవైపుకి అహాబు వెళుతున్నాడు, ఒకవైపుకి అతని అసిస్టెంట్ని పంపిస్తున్నాడు. ఇది అక్కడ సందర్భం 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి మనం చూస్తాం. ఈ ఓబద్యా అనేటువంటి వ్యక్తి గురించి ఈ 18వ అధ్యాయము 3వ వచనంలో కొంచెం ఒక పిక్చర్ ఇస్తారు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను అక్కడ రాయిస్తారు. ఏమనంటే, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని, ఈ కరువు కాలంలో అనేక మంది సేవకులను గుహలలో దాచి భద్రపరిచి వారికి ఆహారాన్ని సప్లై చేసిన వాడని ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు 3వ వచనంలో రాయించడం మనం చూస్తాం. అంటే ఆ రోజుల్లో ఎంత భయంకరంగా ఉందంటే, అసలు సేవకులనే యెజబెలు చంపించేస్తుంటే సేవకులను దాచిన వాడు ఏమైనా దాచాడు అని తెలిస్తే ఆ వ్యక్తిని బ్రతకనిస్తుందా ఆ స్త్రీ? అలాంటి పరిస్థితులలో రాజుకి రాణికి భయపడలేదు ఆయన, దేవుడికి భయపడ్డాడు. హల్లెలూయా. దేవునికి భయపడి దేవుని సేవకులను ఎలా అయినా కాపాడుకోవాలి. ఇప్పుడు మీరు ప్రార్థనలు వింటూ ఉంటారు. మనమందరం గూగుల్ మీట్లో ఉన్నాం కాబట్టి మా సంఘంలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తూ, మా సేవకుల కుటుంబాన్ని కాపాడండి, ఏ మనుషుల చెడు దృష్టి పడకుండా చూడండి, ఏ ఈవిల్ యొక్క దృష్టి పడకుండా చూడండి అని ప్రార్థనలు చేయడం మీరు వింటూ ఉన్నారు. అంటే గూగుల్ మీట్లో ఉన్నవాళ్ళు. ఎందుకని? సేవకుల మీద ఆ దుష్టుడి యొక్క కనుదృష్టి ఉంటుంది. అనేక మందిని దేవుని తట్టు త్రిప్పేటువంటి సేవకుల్ని వాడు ద్వేషిస్తాడు. కాబట్టి సేవకుల కొరకు ప్రార్థించాలి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ కొరకు విజ్ఞాపనలు వెళ్ళాలి, ప్రార్థనలు వెళ్ళాలి. పౌలు గారు కూడా చెప్తారు, మా కొరకు ప్రార్థన చేయడం మానకండి అని. ఎందుకంటే ప్రార్థనలు చాలా అవసరం సేవకులకి. కాబట్టి ఇప్పుడు ఇలాగే ఈ సేవకులను భద్రపరచాలి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని దాచాలి. ఈ టైం అయిపోయిన తర్వాత మరలా మాకు మంచి దినాలు వస్తాయేమో, అప్పుడు ఇలాంటి మంచి సేవకులు మాకు ఎక్కడ దొరుకుతారు? వాళ్ళు దేవుని యొక్క సేవకులు అని ఎంచి ఈ ఓబద్యా ప్రాణాలకు తెగించి దేవునికి భయపడి అతడు 100 మంది ప్రవక్తలనట గుహలలో దాచాడంటండి ఆయన.
50 మందిని ఒకచోట 50 మందిని ఒకచోట పెట్టి అనుదినము ఆహారం సప్లై చేశాడంట. ఎక్కడిది ఆయనకి ఆహారం? అసలు ఎవరికి ఆహారం దొరకలేని ఆ సమయంలో సొంత ఖర్చుతో ఆయన అంత మహా గొప్ప పనిని చేసినటువంటి ఒక మంచి వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఈ గ్రాసము పశువులకి చూడడానికి ఆ ఉదక దారాలు వెదకడానికి వెళుతూ ఉన్నప్పుడు ఏలియాని ఎదుర్కొంటాడు. ఏలియా ఎదురుగా వస్తున్నాడు. ఓబద్యా ఇటు నుంచి నడుచుకొని వస్తూ ఉండగా ఏలియాని చూడగానే ఓబద్యా ఐడెంటిఫై చేస్తాడు ఆయన్ని. ఆయన గుర్తుపట్టి మీరు ఏలియా కదా అని అడిగినప్పుడు అవును అని చెప్పినప్పుడు ఏలియా అంటున్నాడు ఏమనంటే, ఆయనను కలుసుకోగానే ఓబద్యా మంచిగా నమస్కారం చేసి ఆయనకు మర్యాద ఇవ్వడం చూస్తాం మనం అక్కడ. మీరు చదవండి 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 1 నుంచి. అయితే ఆయన వచ్చి ఈయనకి నమస్కారం చేసినప్పుడు ఏలియా ఏమంటున్నాడంటే వెంటనే నాకు అపాయింట్మెంట్ కావాలి ఆహాబుతో అంటున్నాడు. అన్నప్పుడు వెంటనే అసలు నిన్ను వెదకడానికి 100 మందిని పెట్టి వెతికిస్తున్నాడు ఆహాబు. నువ్వు దొరికితే చంపేస్తారు వాళ్ళు. అలాంటిది ఈ సమయంలో ఇప్పటి వరకు నువ్వు దొరకలేదు, నేను ఎక్కడెక్కడో తిప్పుతున్నాడు దేవుడు. ఈ సమయంలో నాకు ఆయనతో అపాయింట్మెంట్ కావాలని మీరు అడుగుతున్నారు. ఓకే, ఒకవేళ నేను వెళ్ళి అపాయింట్మెంట్ మీకు అరేంజ్ చేసినా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళదామనే టైంకి దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని వేరే ప్లేస్కి తీసుకుని వెళ్ళిపోద్ది. అప్పుడు నా పరిస్థితి ఏంటయ్యా? నేను యెహోవా యందు భయభక్తులు గలవాడను, ఇలా ఇంతమంది సేవకులను పోషిస్తున్న వాడను, నన్ను గురించి ఒక్కసారి ఆలోచన చేయండి అని ఏలియాతో ఈ ఓబద్యా చెప్పడం మనం అక్కడ చూస్తాం. అప్పుడు వెంటనే ఏలియా ఏమంటాడంటే లేదు, నేను ఖచ్చితంగా ఆ ఆహాబును దర్శించాల్సిన సమయం ఇది, ఎందుకంటే దేవుడు దర్శించమని చెప్పాడు గనుక అని చెప్పినప్పుడు వెంటనే ఇతడు వెళ్ళి ఆ యొక్క రాజుకి చెప్పినప్పుడు రాజు వచ్చి ఏలియాను కలుసుకున్నప్పుడు ఏలియా వర్షము వచ్చేటువంటి సందర్భం గురించి మాట్లాడడానికి ముందు రాజుతో ఏం చెప్తాడంటే, నేను ఒక ఛాలెంజ్ చేయాలనుకుంటున్నా. ఆ ఛాలెంజ్ ఏంటంటే, నీ దగ్గర చాలామంది ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ రమ్మను. 450 మంది బయలుదేవతా ప్రవక్తలు, 400 మంది అషేరాదేవి ప్రవక్తలు, వీళ్ళందరినీ కూడా కర్మేలు కొండ దగ్గరికి రమ్మని చెప్పు అని ఆహాబుతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇంక 19వ అధ్యాయం దగ్గరికి మీరు వచ్చేటప్పటికి ఇది ఇక్కడ జరిగినటువంటి సందర్భం. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏలియా గారు చేసిన ఛాలెంజ్ గురించి కాదు, బయలుదేవతల గురించి కాదు, మరి దేవుని యొక్క అగ్ని గురించి కూడా కాదు, కానీ కేవలం ఓబద్యా గురించి. ఈ వ్యక్తిని గురించి మాట్లాడుకోవడానికి ఏమైనా ఇంకా తర్వాత రాసుందా అంటే ఎక్కడా లేదు. కేవలం ఈ యొక్క 18వ అధ్యాయంలో 2-3 సార్లు ఆయన పేరుని ఇక్కడ మనం చూస్తాము. కాబట్టి ఎలాంటి వ్యక్తి అయినా ఒకసారి మీరు ఆలోచించండి. ఎలాంటి వ్యక్తి అయినా అసలు ఎంతటి మంచి మనస్సు కలిగిన వాడైనా, ఈయన చాలా పెద్ద ఆఫీసర్ అయ్యుండి కూడా ఆయన తగ్గింపు చూస్తున్నారా మీరు అక్కడ? ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఆఫీసర్స్ని కలవడానికి వెళ్ళాలి అని అంటే సేవకులే వణుకుపోవాలి. దేవుని యొక్క మందిరానికి ఆఫీసర్స్ రారు, ఎందుకంటే వాళ్ళ కేడర్ హై ఉంది, ఈ మందిరాలు చిన్నవి, సేవకుల వయసులు కూడా చిన్నవి, వాళ్ళ దగ్గరికి మేమేం వస్తాము, ఇదిగోండి సో అండ్ సో ఆఫీసర్ మీ దగ్గరికి ఈ విధంగా రిక్వెస్ట్ పంపించారు, లేదంటే ఈ విధమైన ఆఫరింగ్ పంపించారు, లేదంటే అసిస్టెంట్ని పంపించారు అని చెప్తూ ఉంటారు. ఎక్కడైనా సరే మీరు చూస్తారు. కానీ వారు అధికారులు అయ్యుండి కూడా సేవకులకు ఇస్తున్న ఇంపార్టెన్స్ మీరు అక్కడ చూస్తున్నారు. కాబట్టే అతని పేరు జీవగ్రంథములో దేవుడు చాలా చక్కగా రాయించి పరిశుద్ధాత్మ దేవుడు ఇతన్ని హెచ్చించాడు. ఎందుకంటే ఈ యొక్క వాక్యము రాయించింది మనుషులే, రాసినది మనుషులే అయినప్పటికీ రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ఓబద్యా గురించి అక్కడ రాయించాడు మనకి. ఆ ఓబద్యా ఏమేమి చేశాడు, ఎలాంటి ఘనకార్యాలు చేశాడని మనం చూస్తే మామూలు విషయాలు కాదు ఆయన చేసినవి. ఒక్క పూట మనం ఎవరినైనా పోషించినప్పుడు మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఒక్క నెల రోజులు పోషిస్తే పోని, కరోనా వచ్చింది మనకి, ఒక 3 నెలల కాలం ముమ్మరంగా ఉంది. ఆ టైంలో ఎవరికైనా సహాయం చేసినప్పుడు దాన్ని చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం. అనేక మందికి సహాయాలు చేశారు. చాలామంది సిలిండర్లు కూడా సప్లై చేశారు. చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల అటువంటి వాళ్ళు ఆయన ఎంతోమందికి సిలిండర్లు ఉచితంగా పంపించడం, ఫుడ్ పంపించడం, రేషన్ పంపించడం,
ఎవరైనా రేషన్ అనేది ఫుడ్ అనేది పంపించారు, కానీ సిలిండర్లు దొరకవు ఆ రోజుల్లో. ఈ ఆక్సిజన్ సిలిండర్ల గురించి మాట్లాడుతున్నాను నేను. అవి కూడా సప్లై చేశారంట ఆయన. ఈరోజు ఆయన్ని చంపేశారనుకోండి, ఆయన రక్తం ఇక్కడ నుంచి మొర్ర పెడుతూనే ఉంటుంది. దేవుడు అలాంటి అనేక మందిని లేపుతారు. లేదంటే దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన ఎలా చేస్తాడో, ఎలా పంపిస్తాడో, తన సేవకులు రక్తం మొర్ర పెడుతున్నప్పుడు ఎలాంటి రివెంజ్ దిగొస్తుందో ఈ లోకంలో ఉన్న మనుషులకి అర్థం కాదు అది. ఆయన ప్లాన్స్ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన ఆలోచనలు గంభీరంగా ఉంటాయి. ఆయన తలంపులు చాలా ఉన్నతంగా ఉంటాయి. మనుషులు అనుకుంటారు మేము నెగ్గేశామని. కాదండి, దేవుడే ఎప్పటికీ నెగ్గుతాడు. ఎప్పటికీ జయం ఆయనదే, ఎప్పటికీ జయం ఆయనదే. ఎందుకంటే ఆయన జయశీలుడు, జయవీరుడు, మృత్యుంజయుడు. ఆయన పేరే జయము. ఆయన అన్నిటినీ జయించినవాడు ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడూ ఓడిపోడు. ఆయన బిడ్డలు ఎప్పుడూ ఓడిపోరు. ఈ రోజుల్లో ఆయనకు చార్లీ కిర్క్ అనేటువంటి ఆయన్ని కూడా అమెరికాలో హతసాక్షిగా చంపేశారు. 31 ఏళ్ల యవ్వనస్తుడు దేవుని కొరకు బహిరంగంగా చెప్తూ ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి, ఈ విధమైనటువంటి చెడ్డ చెడ్డ చట్టాలు రాకూడదు అని అనేక యూనివర్సిటీకి తిరిగి ఆయన ప్రభువుని చెప్తూ ఉండగా ఆయనను గురించి అనేక మందికి వ్యతిరేకులు లేచి ఆయన్ని కూడా చంపేశారు. ఆయన రక్తము కూడా మొర్ర పెడుతుంది. తన భార్య మాట్లాడుతూ అదే అంది, ఈరోజు విధవరాలుగా ఉన్నటువంటి నేను నా యొక్క కేకలు, నా ఆర్తనాదాలు దేశము నలుమూలలకి ఉజ్జీవ జ్వాలలలాగా రగలాలని చెప్పింది ఆమె. ఈ విధవరాలి ఆర్తనాదం అని చెప్పింది. ఇంకా అమ్మాయి ఇంకెంత చిన్నదో, ఇతని వయసే 31 సంవత్సరాలండి. కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు మేము చంపేశాం, భలే చంపేశాం అనుకుంటున్నారు. ప్రజలు ఎంత పండగ చేసుకుంటున్నారు అక్కడ. లెస్బియన్స్, అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళు చేసేటువంటి అవాచ్యమైన కార్యాలు చేసేటువంటి మనుష్యులు, వీళ్ళందరూ పండగ చేసుకుంటున్నారు దాన్ని వ్యతిరేకించేవాడు చచ్చిపోయాడని చెప్పి. కానీ అసలు వాళ్ళకి తెలీదు దేవుని యొక్క కార్యాలు ఎలాంటి గొప్ప ఉజ్జీవ జ్వాలలను రగిలిస్తాయో. అటువంటి సందర్భంలో మనం ఓబద్యా గురించి మాట్లాడుకోవాలి. ఈయన కూడా అటువంటి వాడే. దేవుని సేవకుల కొరకు ప్రాణాలకు తెగించి గొప్ప కార్యాన్ని చేశాడండి ఇక్కడైనా. ఈ రోజుల్లో ఇటువంటి వాళ్ళు కావాలి, ఇటువంటి వాళ్ళు రావాలి. దేవునికి భయపడాలి తప్ప మనుష్యులకు భయపడేవారు ఎక్కడ కూడా ఉన్నప్పుడు వాళ్ళు కొంతకాలమే వాళ్ళు వెలుగుతారు, తర్వాత వాళ్ళు చెప్పబడిపోతారండి. కాబట్టి ఈరోజు చూడండి, ఒక ఆఫీసర్కి అసలు ఆయన ఎంత అధికారంలో ఉన్నవాడు, కానీ సేవకులకు ఇస్తున్నటువంటి గౌరవం చూసినప్పుడు ఇది చదివినప్పుడల్లా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత గొప్పవాళ్ళు ఉంటారో కదా. ఈ రోజుల్లో అందరూ కూడా ఏమైనా కొంత సర్వీస్ చేస్తే, కొన్ని డబ్బులు ఏదైనా మందిరాలకి డొనేట్ చేస్తే, కొంత ఎవరికైనా సేవకులకు ఇస్తే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈ సేవకులు వాళ్ళ ఎదురుగా గడగడ వణుకుతూ చేతులు కట్టుకొని వాళ్ళ పాదాల దగ్గర ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు ఈ లోకంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అనబడేవాళ్ళు. కానీ ఈయన రాజుగారి తర్వాత పర్సనల్ మేనేజర్ అయ్యుండి సేవకుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంత భయపడుతున్నాడో చూసినప్పుడు దేవుని సేవకు కానీ సేవకులకు కానీ ఎవరైనా ఏదైనా చేసినప్పుడు దేవుడు వారి పక్షముగా ఎలా నిలవబడతారో కొన్ని ఇన్సిడెంట్స్ చూపిస్తాను మీకు. మనకి లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక ఆయన కనబడతాడు. ఆయన పేరు శతాధిపతి అని రాసింది అంతే. లూకాసు వార్త 7వ అధ్యాయం తెరవండి. చూస్తున్నారు కదా అందరూ కూడా, వాక్యాలు చూస్తే బాగుంటుంది, తెరవండి. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమలాడుకునిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడండి కపెర్నహూములో. కపెర్నహూము దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఒక శతాధిపతికి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. శతాధిపతి అంటే మీ అందరికీ తెలుస్తుంది, 100 మంది మీద అధికారి. శతాధిపతి అంటే సెంచురియన్ అంటారు ఇంగ్లీష్లో. 100 మంది మీద ఒక ఆఫీసర్ ఉన్నాడు అక్కడ. ఆ ఆఫీసర్కి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ ఆఫీసరు అన్యుడు, క్రైస్తవుడు కాడు, అన్యుడు అతను. ఆయనకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చి, మీ పాస్టర్ గారు ఏమైనా ప్రార్థన చేస్తారా, మీ పాస్టర్ గారికి ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వాలి అని అడిగాడు ఆయన. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఒక శతాధిపతి ఉన్నాడు నాయన, ఆయనకు ఒక రిక్వెస్ట్ ఉంది, నీవు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తావా అని అడిగినప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ ఆఫీసర్ ఏమంటున్నారంటే, అయ్యయ్యో ఆ బోధకుడిని మా ఇంటికి రమ్మనడానికి
నేను అంతటి యోగ్యుడనైనటువంటి వ్యక్తిని కానండి అసలు. ఎందుకంటే ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరత అయితే అస్సలు లేదు. ఎందుకంటే ఆయన అక్కడుండి ఒక్క మాట పవర్ఫుల్గా అధికారముతో మాట్లాడితే చాలు, నా సేవకుడు బ్రతికిపోతాడు అనేటువంటి మాటను ఆ శతాధిపతి మాట్లాడుతూ ఉన్నాడండి. ఎందుకంటే ఆయన ఇంకొక మాట అంటున్నాడు, ఎందుకంటే నేను ఒక ఆఫీసర్ని, నా క్రింద అనేక మంది చిన్న క్యాడర్ వాళ్ళు ఉంటారు. నేను ఒక్కసారి ఇక్కడ వాయిస్ కమాండ్ ఇచ్చాను అని అంటే వాళ్ళు వెంటనే వాళ్ళు పనులు చేసేస్తారు. ఇక్కడ నుంచి నేను వాయిస్ మెసేజ్ పంపిస్తే చాలు, అక్కడంతా కూడా లోబడి పనులు జరిగిపోతాయి. ఎలాగునో అలాగే మీ బోధకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కసారి అక్కడ నుండి నా సేవకుడు కొరకు ప్రార్థన చేస్తే నాకిక్కడ పనులు జరిగిపోతాయి అని ఆయన అక్కడ నుంచి కబురు పెట్టాడండి. చాలా జాగ్రత్తగా వినండి మీరు ఈరోజు. ఎవరైతే కొంచెం మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటారో, ఆఫీసర్ రేంజ్లో ఉంటారో, లేదంటే దేవునికి సహాయం చేస్తారు, దేవునికి సహాయం అంటే మందిరాలకు ఏమైనా సపోర్ట్ చేస్తారో, సేవకులకు ఏమైనా సపోర్ట్ చేస్తారో, వాళ్ళు ఈ రోజుల్లో ఎలా ఉన్నారు, ఆ రోజుల్లో ఎలా ఉన్నారు. సపోర్ట్ చేయడంతో పాటు వాళ్ళకున్న మర్యాద ఎంత గొప్పగా ఉందంటే దానివల్లే వాళ్ళు ఈ యొక్క జీవ గ్రంథంలో పేర్లని సంపాదించుకున్నారండి. ఈ రోజుల్లో స్వార్థం పెరిగిపోతుంది, గర్వం పెరిగిపోతుంది. అసలు దేవునికి మేము సహాయం చేయడం ఏంటి అని అనుకోవడం లేదు. వాళ్ళు సహాయం చేసి మేమేదో చాలా గొప్పవాళ్ళమని చెప్పి వాళ్ళు తిరిగి ప్రతి నమస్కారాలు కోరుతూ సేవకుల్ని కింద దృష్టితో చూస్తూ సేవకుల్ని అణిచివేస్తూ అణగదొక్కుతున్నటువంటి దినాలలో ఈ రోజుల్లో మనం ఉన్నాం. ఇక్కడ ఈరోజు నేను ఓబద్యా లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన కొరకు? నిజంగా ఓబద్యా లాంటి హయ్యర్ ఆఫీసర్స్ వాళ్ళు దేవునికి లోబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది ఉంటారు, చాలా చోట్ల ఉంటారు. కానీ ఇంకా మనలో కూడా చిన్న ఉద్యోగం వస్తే రెచ్చిపోయాం మనము. ఒక్క ఉద్యోగానికి కొంచెం ఎక్కువ దశమ భాగం మందిరంలో ఇస్తున్నాము అంటే మాకంటే గొప్ప వాళ్ళు ఎవ్వరూ లేరని, మొత్తం చర్చ్ అంతటిని మేమే లీడ్ చేస్తున్నామని గర్వానికి పోయి అనేక మంది ప్రతి సంఘములో కనిపిస్తున్నారని సేవకులు మాట్లాడుకుంటూ ఉన్నారండి. వాళ్ళది ఎక్కువగా టైట్ వస్తుందండి, అందుకే వాళ్ళకి అంత గర్వం. వాళ్ళు ఏం చెప్తే మేము అలాగే చేయాల్సి వస్తుంది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. మనము ఈ లోకం మట్టుకే గొప్పవారంగా ఎంచబడతామా, పరలోకానికి కూడా చేరాలనే ఉద్దేశం ఏమైనా ఉందా? ఈ లోకంలో ఉద్యోగాలు ఏ పాటివండి? అసలు మనం ఏ పాటి వాళ్ళం? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి వంటి మనము ఇక్కడ భూమి మీద ఏం చేస్తున్నామో, భూమి మీద ఏమి విత్తుకుంటున్నామో అది పరలోక రాజ్యానికి సంబంధించింది అనే విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ మనకు ఒక గొప్ప క్యాడర్ని దేవుడు ఇచ్చాడు అని అంటే అది ఎంతవరకు మనము దేవుని నామ మహిమార్థమై ఉపయోగించుకుంటున్నామో అది ఆలోచించుకొని మనము చేయడానికి దేవుడు మాకు సామర్థ్యం ఇచ్చాడని మనము దేవునికి ఎంతో కృతజ్ఞత ఎక్కువగా చెల్లించాలి. మనం ఈ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి యేసయ్య అన్నారు, ఆయన ఆశ్చర్యపోయారంట. యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపోయిన సందర్భాలలో ఇదొక అతి ప్రధానమైన సందర్భం. ప్రభువు ఆశ్చర్యపోయి, ఇజ్రాయేలీలలోనైనను ఇటువంటి విశ్వాసము గలవాళ్ళని నేను ఎవరిని చూడలేదు. ఏంటి ఆ విశ్వాసం? నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తే అక్కడ స్వస్థత అయిపోతుంది అని ఎంత చక్కని డిక్లరేషన్ ఇస్తున్నాడో ఆ శతాధిపతి. నేను ఇలాంటి విశ్వాసం గలవాడిని అసలు చూడలేదని ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయిన సంఘటన. హల్లెలూయా! మన దేవుడి పేరు ఆశ్చర్యకరుడు కదా. ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయాడండి ఆ యొక్క అన్యుడైనటువంటి శతాధిపతి యొక్క విశ్వాసము. ఈరోజు మనకి మరి విశ్వాసం ఎలా ఉంది? ఇలా ఆన్లైన్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు. ఆన్లైన్లో వాక్యం వింటూ ఉండగా స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు. మా మందిరంలో వాక్యము వింటూ ఉండగా స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు. అంటే దేవుని యొక్క అధికారానికి మనం లోబడినప్పుడు, దేవుని యొక్క వాక్కులో ఉన్న శక్తిని మనం గ్రహించినప్పుడు ఖచ్చితంగా అది పొందుకుంటాం. కానీ యేసయ్య ఏం చేశారో తెలుసా? నా ఇంటికి నువ్వు రావద్దయ్యా, నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాను అని చెప్పినా కూడా ప్రభువు వెళ్ళారు, దర్శించారు. అయితే అంతకు మునుపే ఎప్పుడైతే ఈ మాట శతాధిపతి అన్నాడో వెంటనే అతని యొక్క సేవకుడు స్వస్థపడిపోయాడంట. ఆయన హీలింగ్ అయిపోయిందండి అనే రిపోర్ట్ కూడా ప్రభు దగ్గరికి వచ్చింది. హల్లెలూయా! ఎంత గొప్ప విషయాలను మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామో చూడండి. శతాధిపతి యొక్క విశ్వాసము
అతని యొక్క సేవకుడను ప్రభువు జ్ఞాపకం చేసుకోవడానికి కారణమైంది. అసలు అక్కడ ఓబద్యా చేసినటువంటి ఆ యొక్క గొప్ప దేవుని కొరకైన కార్యము ఆ పరిశుద్ధాత్మ దేవుడు లిఖించడానికి కారణమైంది. ఈరోజు ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మనకి ఏదైనా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది అనుకుందాం. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ మనకుంది. ఇప్పుడు మనము దేవుడి దగ్గర, ప్రభువా నేను ఈ మంచి పని చేశాను కదా, అందుకని నాకు ఈ రిక్వెస్ట్ చెయ్యండి, జవాబు ఇవ్వండి అని అడగడానికి మీ దగ్గర ఏదైనా మంచి పని చేసినటువంటి ఇన్సిడెంట్ ఉందా మీ జీవితంలో? ప్రభువా నేను ఇంత పని చేశాను కదా, నీకు నా కుమార్తెకి ఇలా కార్యం చేయవా, నా కుమారుడికి ఇలా కార్యం చేయవా, నన్ను ఇలా బ్రతికించవా, నాకు ఈ కార్యం చేయవా అని అడగడానికి దేవుడి దగ్గరకు వెళ్ళి నువ్వు అడగడానికి నువ్వు చేసిన ఏదైనా మంచి కార్యం ఉందా? ఈ శతాధిపతి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈయనకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది అని చెప్పారు. ఆహా అన్నారు ప్రభువు. వెంటనే యూదులు ఏమన్నారో తెలుసా మీకు? ఈయనకి మీరు ప్రార్థన చేయడానికి ఇతను యోగ్యుడయ్యా, ఎందుకంటే మన కోసం మందిరాన్ని కట్టించాడు అన్నారు. మనం మందిరాలు కట్టించక్కర్లేదు, గొప్ప గొప్ప కార్యాలు చేయక్కర్లేదు. దేవుడి కోసం ఏమైనా చేసినటువంటి చరిత్ర ఏమైనా ఉందా? మీరు హిజ్కియాని చూస్తారు. 2వ రాజుల గ్రంథం దగ్గరికి వస్తే మీరు అక్కడ హిజ్కియాని చూస్తారు. మీరు ఆ 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఆయనకి మరణకరమైనటువంటి ఒక క్యాన్సర్ జబ్బు వచ్చింది. ఆయనకి వచ్చినప్పుడు చనిపోతాడు అని దేవుడు చెప్పాడు. ప్రవక్త వచ్చి నువ్వు చనిపోతావు కొన్ని రోజుల్లో అని చెప్పాడు. వెంటనే ఆయన ఏం చేశాడంటే గోడ తట్టు అతని ముఖము తిప్పుకొని ఆయన కన్నీరు విడుచుచు ఇలా మనవి చేశాడు. ఏమన్నాడో చూడండి మీరు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసి కొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను అని ఉంది. ఆయన ప్రేయర్ ఏమని చేశాడండి? ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నన్ను బాగు చేయి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యో 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 అని ఏడవలేదు. ఆయన కొన్ని మంచి పదాలు పెట్టి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే, నీ కనుదృష్టి ఎదుట నేను ఎలా యథార్థంగా ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోను ఆయన. నీ సన్నిధిలో నా నడక ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ దృష్టికి అనుకూలంగా ఏమేం పనులు నేను చేశానో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారం నాకు ఏం చేయాలనుకుంటున్నావో నువ్వు అది చెయ్యి అని అడిగాడు ఆయన. ఈయన ఏమేం చేశాడో మనం చూస్తే, ఆయన రాజు అవ్వగానే దేవుని మందిర ద్వారాలు తెరిచాడు. అప్పటి వరకు అతని తండ్రి బీభత్సమైన విగ్రహారాధికుడు, భయంకరుడైనటువంటి మంత్రగాళ్లతో స్నేహం చేసినవాడు. అలాంటి వాడి కొడుకు హిజ్కియా. ఈ హిజ్కియా తన తండ్రి చేసినటువంటి దుష్టక్రియలను బట్టి చేయక దావీదును బట్టి ఈయన గొప్ప గొప్ప కార్యాలను చేసి మందిరాలను తెరిపించి యాజకులకు జీతాలిచ్చి ధర్మశాస్త్రాన్ని బయటికి వెళ్ళేలాగా అనేక మంది శాస్త్రులతో ఆ ధర్మశాస్త్రాన్ని ప్రకటింపచేసి దేవుని యొక్క కార్యాలను చేయడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క పనులను చేయడం మొదలుపెట్టాడు. అవి జ్ఞాపకం చేసుకో అన్నాడు ఆయన. అలా అంటే కార్యం జరిగిపోతుందా అంటే జరిగిపోయింది. ఇక్కడ కార్యం జరిగిపోయిందండి. ఇక్కడ వెంటనే దేవుడు ఏ ప్రవక్త అయితే వచ్చి అతను చనిపోతాడని చెప్పు అన్నాడో అదే ప్రవక్తతో మాట్లాడి ఆయన బ్రతుకుతాడు, 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని అతనికి నేను ఇస్తున్నానని చెప్పు, అతను చేసిన క్రియలు నేను జ్ఞాపకం చేసుకున్నానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయం అంటే, మనకు వచ్చిన శ్రమలు, మనకు వచ్చిన బాధలు, మనకు వచ్చిన వేదనలు, మనకు వచ్చిన రోగాలలో మనం దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు మనమైతే ఎలా చేస్తామంటే, ప్రభా నేను నీతిమంతుడిని కానని నాకు తెలుసు, నీకు తెలుసు, నేను మంచోడిని కాదు ప్రభా, అసలు నేను చెడ్డోడినే, చాలా తప్పులు చేశాను, అయినా నువ్వు కనికరం గల దేవుడవు కదా, నన్ను జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థన స్టైల్ ఇలా ఉంటుంది. అవునా కదా చెప్పండి. పోనీ చాలామంది అయితే తప్పులు చేసినా నేను తప్పోడిని అని చెప్పరు. వాళ్ళు చెడ్డ పనులన్నీ చేస్తూ ఉన్నా ఆ బలహీనతలు విడిచిపెట్టకపోయినా నేను మంచోడిని అంటారు. అది ఇంకా అతని నీతి అది మురికిగుడ్డ, ఇంకా అది పక్కన పెడేయండి. మామూలు వాళ్ళైతే మనం చేసిన తప్పిదాలు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. మనం కొంతమంది విషయంలో చూస్తాము, దేవుని కొరకు సేవ చేయడం, దేవుని మందిరం కొరకు సేవ చేయడం, దేవుని కొరకు మనం చాలా కార్యాలు చేయడం కొంతమంది విషయంలో జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ
ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, అంటే దేవుడు అవన్నీ మర్చిపోయాడా? ఇప్పుడు హిజ్కియా జ్ఞాపకం చేశాడా? అలాగే కదా అనిపిస్తుంది మరి మీకు కూడా. దేవుడు మర్చిపోతాడా మరి? హిజ్కియా జ్ఞాపకం చేస్తేనే జ్ఞాపకం వచ్చిందా అంటే కాదు. ఇవన్నీ విషయాలలో కూడా దేవునికి ఒక్కసారి మనవి చేసుకుంటున్నాడు ఆయన. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీ కొరకు చేసిన పనులు జ్ఞాపకం చేసుకో అనగానే దేవునికి ఆ ప్రార్థన నచ్చింది. ఇందాక కూడా మనం శతాధిపతి విషయంలో కూడా మన మందిరానికి సహాయం చేశాడు ఈయన, ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాడు, మందిరాన్ని కట్టించాడు చూడు అనగానే ఆయనకి కూడా అక్కడ ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఆనర్ చేయబడింది, స్వస్థత అయిపోయింది. ఇక్కడ కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఆనర్ చేయబడింది, స్వస్థత అయిపోయింది. అంటే దేవుని కోసం నువ్వు చేసిన ఏ చిన్న పనిని కూడా దేవుడు మర్చిపోడు అని జ్ఞాపకం చేసుకో. ఆ చిన్న పనిని కూడా నువ్వు మెన్షన్ చేసిన ఆయన రుణం ఉంచుకునేవాడు కాడని జ్ఞాపకం చేసుకో. మనము చేసి దేవునికి నేను ఏదో చాలా గొప్పగా చేశాను అని మాత్రం ఎప్పుడూ కూడా అనుకోకూడదు. అదొకటి జ్ఞాపకం చేసుకోండి. పౌలు ఈ విషయంగా ఒక మాట చెప్తాడు. ఎందుకంటే మేమేదో గొప్పగా చేసేసామని అనేక మంది చెప్పుకునే వాళ్ళు ఆ రోజుల్లో కూడా పౌలుకి కనపడి ఉంటారు. అందుకని పౌలు గారు ఏ మాట చెప్పారంటే, తెరవండి అందరూ, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా అన్నాడు ఆయన. మీకు అర్థమైందా? మళ్ళీ చదువుతున్నాను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా అన్నాడు. మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను నేను. అంటే పౌలు గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు సేవకులు మీకు ఏం చేస్తారు? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? మీకు వాక్యాలు విత్తుతూ ఉన్నాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాలని మేము ప్రకటిస్తూ ఉండగా మీరు రక్షించబడి, మీరు మారు మనస్సు పొందుకొని పరలోక సంబంధులుగా రిజిస్ట్రేషన్ చేయబడి, దేవుని మందిరాలలోనికి క్రైస్తవులుగా చేర్చబడి, మీరు ఈ లోకములో ఉన్నటువంటి విషయాలే కాక మీరు చనిపోయిన తర్వాత కూడా రేపటి దినాన నిత్య రాజ్యములోనికి వెళ్ళే అంత గొప్ప కార్యాలు మీ సేవకుల ద్వారా జరుగుతున్నాయి. ఈ భూమి మీద ఉన్నప్పుడు మీకు దేవుని కార్యాలని చూస్తున్నారు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. మీరు చనిపోయిన తర్వాత కూడా నిత్యరాజ్యంలోనికి వెళతారు, అక్కడ మీరు బహుమానాలు పొందుకుంటారు, మీ కొరకు గృహాలు కట్టబడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా నిత్య రాజ్య వారసులుగా మీరు చేయబడుతున్నారు. మీరిచ్చినటువంటి కానుకలు అంటే శరీర సంబంధమైన ఫలములు మీరు మాకు ఇస్తూ మీరు ఏదో గొప్ప పని చేసేసారని మీరు అనుకుంటున్నారు కదా. మేము అంతకంటే గొప్పది ఇచ్చాం మీకు. అదేంటంటే ఆత్మ సంబంధమైనవి మేము మీకు విత్తుతున్నాం. ఇది చాలా గొప్ప విషయం. మీరు అనుకుంటున్నారు శరీర సంబంధమైన ఫలాలు మీరు మాకు ఇచ్చి ఇదే గొప్పదని మీరు అనుకుంటున్నారు. ఏమి అవి మేము తీసుకోవడానికి యోగ్యులం కామా అని పౌలు గారు అడుగుతున్నారండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈరోజు సబ్జెక్ట్. దేవునికి ఇచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేనే లేరు. దేవునికి, దేవుని మందిరాలకి, దేవుని సేవకులకు ఓబద్యా లాంటి వాళ్ళు, శతాధిపతి లాంటి వాళ్ళు, హిజ్కియా లాంటి వాళ్ళు, ఇంకా మనలాంటి వాళ్ళు ఎవరైనా ఏమైనా దేవునికి కానీ, దేవుని సేవకు కానీ, దేవుని సేవకులకు కానీ మనం ఇస్తే ఏ విధమైనటువంటి ఒక పెద్ద బ్లెస్సింగ్ ఉంటుందంటే, ఆ చేసిన విషయాన్ని దేవుని దగ్గర మెన్షన్ చేస్తే అద్భుతం జరుగుతుంది అక్కడ. ఈ విషయాన్ని మా చర్చిలో క్లియర్గా 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. చిన్నగా చెప్పి నేను ముగిస్తాను. మీకు అందరు కూడా తెలుసు, నా దగ్గర పాటలు పాడేటువంటి వాళ్ళల్లో మినిస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నవాళ్ళు లిల్లీ సిస్టర్ అని వాళ్ళ ఫ్యామిలీ. మీకు అందరూ చూస్తూనే ఉంటారు, ఆరాధన నడిపిస్తూ ఉంటారు ఆవిడ. చిన్నపిల్లలు కాకుండా మధ్యలో ఉన్నటువంటి ఆరాధన చేసేటువంటి లిల్లీ గారు. ఆవిడకి క్యాన్సర్ అనేటువంటి వ్యాధి వచ్చింది, 3rd స్టేజ్లోనికి వెళ్ళిపోయింది. అయితే డాక్టర్లు కూడా స్టేజ్ దాటింది, కొంచెం కష్టమని వాళ్ళ అమ్మాయి డాక్టరే, వాళ్ళ అమ్మాయికే చెప్పారు. అప్పటి వరకు వాళ్ళు చూసుకోలేదు, వాళ్ళు ఇంకా టెస్ట్లోనికి వెళ్ళేటప్పటికే స్టేజ్ దాటిపోయింది. అది ఆ దాటిపోయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కూడా గ్యారంటీ లేదని చెప్తుంది నాకు ఫోన్ చేసినప్పుడు. ఇంత సడన్గా ఏంటి ఇలాంటి వార్త మనం విన్నామేంటి అర్థం కాలేదు నాకు. ఆ తర్వాత కొంతమంది సేవకులతో ప్రార్థన చేయించినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆవిడకి ఆయుష్కాలం అయిపోయింది, ఆవిడ ఇంత చిన్న వయసులోనే దేవుడు పిలుచుకున్నారు, వెళ్ళిపోతుంది ఆమె అని చెప్పారు ఆయన.
చెప్పినప్పుడు చాలా అసలు నాకు ఎంత భయంకరమైనటువంటి, అంటే నా వెనకాల ఉన్న ఎవరైనా సరే, ఆవిడే కాదు ఎవరైనా సరే, అలాంటి స్థితిలోనికి వెళ్ళినప్పుడు మనం మనుషులుగా ఎంత వేదన పడతాం. అందులోకి ఈ మినిస్ట్రీ ఉన్నప్పటి దగ్గర నుంచి ఆవిడ అక్కడ నాకు ఆరాధన నడిపించడం ఆవిడే. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా నా కూడా ఉండేది ఆమె. కాబట్టి ఆమెను గురించి నేను ఇలా ప్రార్థన చేశాను, ప్రభా నాతో పాటు సేవలో నేను వాక్యం చెప్తే ఆమె ఆరాధన చేయాలి. చివరి వరకు కూడా ఆవిడ ఈ మినిస్ట్రీలో ఉంటుందని మీరు అనేక దర్శనాలు చూపించారు. అంటే డిఎల్ మూడి వాక్యం చెప్తే సాంగ్వి అనేటువంటి ఆయన ఆరాధన నడిపించాడని నేను పుస్తకంలో చదివి ఆమెకి చెప్పాను ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం. అప్పుడు ఆవిడ అన్నారు, నేను కూడా మూడీలాగా మీరు వాడబడితే సాంగ్విలాగా నేను ఆరాధిస్తాను సిస్టర్ అన్నది ఆవిడ. మరి ఇంతవరకు ఆరాధనలో ఇప్పుడు వరకు నడిపింపబడుతున్న ఈమె సడన్గా ఆయుష్కాలం అయిపోయి చనిపోతే నిజంగా మరి ఎంత దేవుని నామానికి అవమానం. అది కాకుండా ప్రభువా, ఇప్పటి వరకు ఈ మినిస్ట్రీలో పాటలకి ఆరాధనకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన పాటలు ఆరాధన ఆవిడ ద్వారానే కదా జరిగింది ప్రభువా. ఇదంతా ఒక్కసారి నీ మందిరములో ఆరాధనలు జరిగిన విధానం, ఆవిడ నీకు సేవ చేసిన విధానం జ్ఞాపకము చేసుకోవా అని నేను ఆ రోజు ప్రార్థన చేశాను. చేసినప్పుడు ఆ తరువాత ఆమెకి రిపోర్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళేదో డాక్టర్లు చెప్తున్నారు ఇన్ని కీమోలు చేయాలి, ఇన్ని రేడియేషన్స్ చేయాలని. ఆ రోజు యెహోవా నా బలమా అనే పాట పాడుతూ ఆమె కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అయితే ఉరుములు మెరుపులు మెండుగా చేసి దేవుడు అక్కడ శాతానుకి అపజయం ఇస్తాడు అనేటువంటి మాట పాడుతూ ఉండగా ఇక్కడే మా ఇంట్లోనే హాల్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే పెద్ద మెరుపు ఒకటి వచ్చిందండి. నాకు అర్థం కాలేదు ఆ మెరుపు వచ్చింది, ఆ దర్శనం వచ్చినప్పుడు. తర్వాత ఈ పాట పాడుతున్నాం మేము. అప్పుడు అర్థమైంది, అయితే అపవాదికి అపజయం ఇచ్చాడు దేవుడు, ఆమెను ముట్టి స్వస్థపరిచాడని. అప్పుడు ఏ సేవకుడైతే నాతో ఆవిడకి ఆయుష్కాలం అయిపోయింది, ఆవిడ చనిపోతారు, అప్పటికే మా మదర్ చనిపోయి ఉన్నారు, మీ మదర్ లాగే అనే మాట కూడా ఉపయోగించారు ఆయన. కాబట్టి ఏ సేవకులైతే ఆ మాట చెప్పారో ఆ సేవకులు నాకు ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగారు. మేము ప్రేయర్లో ఉన్నాం అని చెప్పాను. సంథింగ్ హ్యాపెండ్, ఏదో జరిగింది, ఒక మిరకల్ జరిగింది. నువ్వు రిక్వెస్ట్ ఇచ్చినటువంటి ఆ లేడీకి దేవుడు ఒక అద్భుతం చేశాడు, నాకు ఇప్పుడే చూపిస్తున్నాడు ఆయన అని చెప్పారు ఆయన. హల్లెలూయా. మాకు ఇక్కడ చూపించారు, వేరే సేవకుడికి అక్కడ చూపించారు. తర్వాత పాస్టర్ గారు దర్శనంలో చూశారు ఆ రాత్రి ఆమెకి ఆ పొట్ట దగ్గర ఉన్నటువంటి ఆ క్యాన్సర్ ప్రాంతం అంతటిని కూడా దేవుడు తన అగ్నితో కాల్చేసి అదంతా కాలిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అలాగా కాలిపోయి అది అప్పుడప్పుడే మాడుతున్నట్లు మానిపోతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ ఏరియాని అలా చూపించారు దేవుడు. తర్వాత అదే రీతిగా ఆవిడ స్వస్థత పొందుకున్నారు. అద్భుతమైన విడుదల, సంపూర్ణ ఆరోగ్యం. ఈ రోజుకి కూడా ఆవిడే పాటలు పాడుతున్నారు. 7 years అయిపోయింది. కంప్లీట్ హీలింగ్. ఇంకా ఏ మందులు లేవు, ఏ మెడిసిన్ లేదు, ఇంకేమీ లేదు. కొన్ని కీమోలు తీసుకున్నారు, కొన్ని రేడియేషన్స్ తీసుకున్నారు. అవి డాక్టర్ చెప్పింది జస్ట్ ఫాలో అవ్వడానికి తప్ప ఆ తర్వాత ఇంకేమీ లేదు. దైవిక స్వస్థత ఆమెకి కలిగింది. ఎందుకని నేను ఈ మాటలే మెన్షన్ చేశాను, ఆమె నీ కొరకు చేసిన సేవ జ్ఞాపకం చేసుకోండి అని. ఈరోజు ఇప్పుడు మీరు ఆలోచించాలి, దేవుని కోసం చేసింది ఏమైనా వ్యర్థమవుతుందా? దేవుని కొరకు మనము ఏమైనా విత్తనాలు విత్తుకొని ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు కంటే గొప్పదా మీరు విత్తిన విత్తనాలు? ఒకసారి ఆలోచించండి. ఈ రోజులు సేవలు ఎక్కడా వెనకబడిపోకూడదు, సేవకులు ఎక్కడా దిగజారిపోకూడదు. సేవ కొరకు దన్నిచ్చే ఓబద్యాలు లేవాలి. ఆ యొక్క శతాధిపతి లాంటి వాళ్ళు ముందుకొచ్చి దేవుని కార్యాలు చేయాలి. అంతే తప్ప మేము ఆఫీసర్స్ అయిపోయాం, మేము పెద్ద జాబులు చేస్తున్నాం, మేము ఉన్నతమైన స్థితిలో ఉన్నామని ఎక్కడో కొండెక్కి కూర్చోవడం కాదు. దేవునికి సమీపస్తులుగా ఉండండి, దేవుని యొక్క మినిస్ట్రీస్కి దన్నుగా ఉండండి, దేవుని యొక్క సేవకులను లిఫ్ట్ చేసేవారిగా ఉండండి. ఇంకా అనేక మంది సేవకులు, నిజ సేవకులు తయారవ్వడానికి అవసరమైనటువంటి ఆ యొక్క కార్యాలని చేయడానికి మీరు ముందుకు రండి అని మరి వాక్యం చెప్పాలనే ప్రేరణ నాకు కలిగింది. ఇంకొక ఆమె గురించి, ఆమె అన్యురాలు. సెకండ్ సాక్ష్యం ఇది మీకు. ఆమె అన్యురాలు. ఆమెకి ఇక్కడ ఏదో మేలు జరిగింది మన మందిరంలోనికి రావడం ద్వారా. ఆవిడ మా మందిరానికి వచ్చి కానుకిస్తాను అని అడిగినప్పుడు అప్పుడు మాకున్నటువంటి అక్కడ మా యవనస్తులైన పిల్లలు అన్నారంట, మామూలుగా మా పాస్టమ్మ గారు మీ ఇంటికి రావడం, ఆఫరింగ్ తీసుకోవడం అలాంటివి ఏం చేయరండి అని చెప్పారట. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీ మందిరంలో ఏదైనా అవసరత ఉందా అని అడిగినప్పుడు వీళ్ళు మ్యూజిషియన్ పిల్లలు కాబట్టి వాళ్ళు అన్నారంట, మాకు ఏదో బాక్స్ కావాలి, అదొకటి ఉంది, కొనాలి అని అనుకుంటున్నారు, కొనలేదు, అదొక్క రిక్వైర్మెంట్ ఉందని వాళ్ళు చెప్పారంట.
చెప్పినప్పుడు అది ఎంత కాస్ట్ అవుతుంది అంటే, ఇది కూడా జరిగి ఒక 5 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాలు అయినట్లుంది. అయితే వాళ్ళు కూడా అది ఒక 60,000 ఉంటుంది. అది వాళ్ళు 10,000 ఇద్దాం అనుకున్నారో తెలియదు, 5,000 ఇద్దాం అనుకున్నారో తెలియదు. కానీ వీళ్ళు ఈ పిల్లలు ఈ బడ్జెట్ చెప్పారు 60,000 అది అని. ఓకే, నేను తప్పకుండా ఇస్తాను, నేను మేలు పొందుకున్నాను ఈ మందిరంలో అని వెంటనే అది కొనడానికన్నా పోనీ యాక్సెప్ట్ చేయండి అని ఆ బాక్స్ కోసం ఇస్తారంట. యాక్సెప్ట్ చేయమంటున్నారు అని అడిగినప్పుడు, సరే ఒక వస్తువు ప్రభు మందిరం కొరకు ఇవ్వాలనుకుంటున్నారు కదా, ఓకే చెప్పాను నేను. అప్పుడు ఆ బాక్స్ వాళ్ళు కొనిచ్చినప్పుడు అయిపోయింది అది. తర్వాత ఆమెకి ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉందంట, మనకు తెలీదు. చాలా సివియర్ సిక్నెస్లోనికి వెళ్ళిపోయి ఆక్సిజన్ అందలేదు. ఇంకా ఆవిడ డెత్ బెడ్ మీద ఉంది. నాకు ఈ విషయాలు తెలియదు, ఎందుకంటే వాళ్ళు మా మందిరానికి రారు. యేసయ్యని యాక్సెప్ట్ చేయడం అంటే జస్ట్ నమ్ముతారు, దేవుళ్ళలో ఒక దేవుడని నమ్ముతారు వాళ్ళు. ఏదో దేవునికి ఒక ముడుపు చెల్లించుకుంటే ఒక కానుక వేస్తే సరిపోద్దన్న ఉద్దేశంతో ఇచ్చారు వాళ్ళది. అయితే ఆమె మరణ పడకల మీద ఉందని తీసుకొచ్చిన ఆవిడ పద్మగారని మా మందిరంలో ఒక ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడ చెప్పారు, అదేంటి అంత సడన్గా అంటే, అంత చిన్నావిడే కదా అంటే, అవునండి ఎప్పటి నుంచో వాళ్ళు తిరుగుతున్నారు అన్ని హాస్పిటల్స్కి, అన్ని మంత్రగాళ్ళ దగ్గరికి, ఆ ఒరిస్సాకి, భూత వైద్యుల దగ్గరికి, అన్ని చోట్లకి వెళ్ళారు. కానీ ఆమెకి ఊపిరి అందడం లేదు. డాక్టర్లు కష్టమని చెప్పారు, వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని చెప్పారు. అసలు మాట లేదు, ఏమీ లేదు. ఆమె ఇంచుమించు చావు దగ్గరికి వెళ్ళిపోయిందని ఆవిడ ఫోన్ చేశారు. అప్పుడు నేను వెంటనే చెప్పాను, నేను ఇక్కడ ప్రేయర్లో కూర్చుంటున్నాను అంటే, మాకు అక్కడ ప్రేయర్ సెల్లో ప్రేయర్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రూప్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ గ్రూప్లో ఈ పద్మగారు కూడా ఉన్నారు. ఆ రోజు నేను చెప్పాను, మీరు ఇప్పుడు చర్చ్కి వెళ్ళిపోవాలి కాబట్టి మీరు ఆ గ్రూప్లో ఉన్నారు కాబట్టి మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోండి, నేను కనిపెట్టి మీకు చెప్తానని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తున్నాం మేము ఇక్కడ. నేను ఇదే మెన్షన్ చేశాను దేవునికి, ప్రభువా ఆమె నీ మందిరము కొరకు ఒక అతి విలువైనటువంటి వస్తువుని తీసుకొని వచ్చింది. ఆవిడ అన్యురాలైనా సరే నేను యాక్సెప్ట్ చేశాను. దానిని మీరు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడే నీ ఊపిరిని ఆమె మీద విడవండి తండ్రి, ఆమె ఊపిరి తీసుకోవాలి, స్వస్థపరచబడాలని ప్రార్థన చేసినప్పుడు అది థర్డ్ ప్రేయర్. ఇది ఫస్ట్ ఇలా చేస్తేనే జరిగిపోలేదండి. ఫస్ట్ ప్రేయర్ చేశాను, అవ్వలేదు. సెకండ్ ప్రేయర్ చేశాను, అవ్వలేదు. థర్డ్ ప్రేయర్ నాకు ఇలాంటి తలంపిచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు. తలంపిచ్చినప్పుడు పాస్టర్ గారు చూసిన దర్శనం ఏంటో తెలుసా మీకు? ఆ సౌండ్ బాక్స్ మీద ఆమె ఇలా పడుకున్న దర్శనాన్ని చూశాడు ఆయన. అలా చూసినప్పుడు సౌండ్ బాక్స్ మీద పడుకోవడం ఏంటి అనుకుంటున్నాను నేను. దానిని బట్టి ఆమెకు స్వస్థత ఇచ్చారు ఆ రోజు దేవుడు. హల్లెలూయా. అలానే ఈరోజు అందరూ మందిరానికి అన్నీ కొనిస్తేనే దేవుడు స్వస్థపరుస్తాడేమో, దేవునికి డబ్బులు ఇస్తాడే బాగు చేస్తాడేమో అని అనుకోకండి. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి ఆయనకి మనము చేయుట ద్వారా ఆయన ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాడో అనే అంశాన్ని ఈరోజు మీకు బోధించాలనుకున్నాను కనుక ఆ సబ్జెక్టుని నేను తీసుకున్నాను. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవునికి చేసినా చేయకపోయినా, నువ్వెంత పాపివైనా, ఎంత భ్రష్టుడివైనా, ఎంత త్రాగుబోతువైనా, ఎంత తిరుగుబోతువైనా, అబ్బా తండ్రి నన్ను క్షమించు అని అడిగితే నిన్ను కనికరించే దేవుడు ఆయన, నిన్ను కరుణించే దేవుడు ఆయన, నీ పాపములు కొట్టివేసే దేవుడు ఆయన, జాలి గలవాడాయన, ఆయన సర్వాంతర్యామి, భూమి సృష్టించినవాడు ఆయన, ఆకాశాన్ని సృజించినవాడు ఆయన, ఈ సర్వ సృష్టికి కారణభూతుడు ఆయన, ఆధారభూతుడే ఆయన. ఆయనకి ఏమీ కొదువలేదు. కాకపోతే ఆయన నామము పేరట మనం ఏం చేస్తున్నామో మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయమని చెప్పడానికి సావుకురాలుగా ఈ వర్తమానం చెప్తున్నాను నేను. చేసి దేవునికి కార్యాలు చేసి దేవునికి సేవ చేసి నష్టపోయిన వారు ఎవ్వరూ లేరు. ఈరోజు దేవుని సేవ చేస్తున్న వాళ్ళు నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. పాటలు పాడేవారు, మ్యూజిషియన్స్, దేవుని సేవ చేసేటువంటి మాలాంటి సేవకులము, మేము మా జీవితాలను ప్రతి దినము ఎంత సమయం ఆయన కొరకు కేటాయిస్తున్నామో, ఎంత దేవుని కొరకు నమ్మకస్తులుగా ఉంటున్నామో, ఏ విధముగా సేవ చేస్తున్నామో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి మేము కూడా, ప్రతి ఒక్కరం కూడా. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. ఇందాకే చెప్పాను పౌలు చెప్పిన మాటలు, మేము ఆత్మ సంబంధమైన విత్తనాలు మీకు విత్తుతూ ఉంటే మీరు శరీర సంబంధమైనటువంటి ఫలాలను కోసుకోవడానికి మాకు అర్హత లేదా అని అడిగినట్లు, దేవుని కొరకు మనం ఏది చేసినా ఆయన రాజ్యము కొరకు చేస్తున్నామని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎంత పెద్దవారమైనా ఒదిగి ఉండడం, తగ్గి ఉండడం, సేవకులకు దేవుని యొక్క మందిరానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకుంటే గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, బిడ్డల జీవితాల్లో ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని ఈ చిన్న వర్తమానము ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. కాబట్టి కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్.
చిన్న ప్రార్థన దీనికోసం చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఎవరికి ఈరోజు మాట్లాడాలని మీరు అయ్యా ఈ మాటలు నా ద్వారా మాట్లాడించారు. ఆ మాటలు వారికి చేరడానికి సహాయం చేయండి. మాకు తెలియదు, నీవు ప్రేరేపించిన మాటలు అనేకులకు ఎవరికి అవసరమో వారి యొద్దకు ఇది చేరునుగాక. వినిన వారందరము కూడా మేము కూడా కొన్ని విషయాలను ఈరోజు గ్రహించి దేవుని కొరకై కార్యాలు చేయడానికి అవసరమైన కృప మాకు దయచేయమని, ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని, ఈ మాటలు మా వినికిడిలో ఫలింపచేయమని, ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.